హాయ్ అండి. నేను 10th క్లాస్ మ్యాథ్స్ చెప్తున్నానండి. అందులో చాప్టర్ నెంబర్ 1 రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే మనం ముందు 9th క్లాస్లో వచ్చిన న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్, ఇర్రేషనల్ అన్నిటి గురించి తెలుసుకుంటేనే రియల్ నెంబర్స్ తెలుస్తుందండి. అందులో ఫస్ట్ వన్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ మీన్స్ the numbers used for counting objects are called natural numbers. That means మనం ఒక నెంబర్ స్కేల్ తీసుకుంటే ఆ నెంబర్ స్కేల్లో సెంటర్లో 0 ఉంటుందండి. మనం ఇది ఒక నెంబర్ స్కేల్ అనుకుంటే ఈ నెంబర్ స్కేల్లో సెంటర్లో అనేది మనకి 0 ఉంటుందండి. రైట్ సైడ్ మొత్తము కూడా మనకి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ మొత్తము కూడా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయండి. దానిలో ఈ పాజిటివ్ నెంబర్స్ అన్నిటినీ మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. న్యాచురల్ నెంబర్స్ని మనం ఎంతో రిప్రజెంట్ చేస్తామండి. ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఎక్సెట్రా మొత్తం న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. అలాగే హోల్ నెంబర్స్ అంటే ఇంక్లూడింగ్ 0తో కూడా కలిపి మనం హోల్ నెంబర్స్ అంటాం. న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4 అలా స్టార్ట్ అవుతున్నాయండి. దానిలో 0 కూడా యాడ్ చేస్తే మనం నెంబర్ లైన్లో ఉన్న 0తో కూడా ఇంక్లూడ్ చేసుకొని 0 నుంచి స్టార్ట్ అయ్యేది మనకి హోల్ నెంబర్స్ అండి. హోల్ నెంబర్ని మనం డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఇంటిజర్స్ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0, దట్ ఈస్ కాల్డ్ ఇంటిజర్స్. దట్ మీన్స్ నెంబర్ లైన్లో మొత్తం నెగిటివ్, 0 పాజిటివ్ మొత్తం కలుపుకుంటే వీటన్నిటిని మనం ఇంటిజర్స్ అంటామండి. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అన్నీ కలిపితే మనకి ఇంటిజర్స్ అవుతాయి. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. P/Q ఫామ్లో రాయగలిగే వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటామండి. డివైడ్ అవ్వాలి ఆ నెంబర్స్, వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. డినామినేటర్ ఎప్పుడు కూడా Q అనేది 0 అవ్వకూడదు, అది రేషనల్ నెంబర్స్లో మెయిన్ అండి. అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ కానివన్నీ మనకి ఇర్రేషనల్ నెంబర్సే అవుతాయండి. ఇవన్నీ కలిపి మనం రియల్ నెంబర్స్ అంటామండి. ఈ రియల్ నెంబర్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ 1.1 ఏంటి అంటే ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని ఇచ్చారు. ఫస్ట్ ప్రాబ్లం 140. ముందు మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలియాలండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ప్రైమ్ నెంబర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకోండి 7 అనే నెంబర్ని మనం టేబుల్స్ తీసుకున్నప్పుడు ఆ 7 అనే నెంబర్ ఫస్ట్ టేబుల్లోనూ ఇట్ సెల్ఫ్ టేబుల్లో మాత్రమే ఉంటే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటామండి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 అనే నెంబర్ తీసుకున్నాను. 4 అనే నెంబర్ 1 టేబుల్లో ఉంటుంది, 2 టేబుల్లో ఉంటుంది, 4 టేబుల్లో కూడా ఉంటుంది. అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇక్కడ అనదర్ నెంబర్ కూడా వచ్చింది, అంటే ఇది ప్రైమ్ నెంబర్ అనేది కాదు. అలా మనం ఫస్ట్ నుంచి చూసుకుంటూ ఉంటే నేను ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ వేసాను చూడండి. 2, 3, 5, 7, 11 మనం ఏది తీసుకున్నా కానీ ఈ నెంబర్ అనేది 1 టేబుల్లోనూ ఇట్ సెల్ఫ్ టేబుల్లో మాత్రమే ఉంటుంది. అలాంటి వాటినే మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. అదర్ టేబుల్లో కూడా ఉంటే అవి ప్రైమ్ నెంబర్స్ అవ్వవండి. 6 తీసుకోండి, మనం 6 తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి 6 అనేది 1 టేబుల్లో ఉంటుంది, 2 టేబుల్లో ఉంటుంది, 3 టేబుల్లో ఉంటుంది, అలాగే 6 టేబుల్లో కూడా ఉంటుంది. సో మనకి 6 అనేది ప్రైమ్ నెంబర్ అవ్వదు. 1 నెంబర్ అండ్ ఇట్ సెల్ఫ్ నెంబర్లో మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ 2, 3 టేబుల్స్ అనేవి ఎక్స్ట్రా ఉన్నాయి నెంబర్స్. సో 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇక్కడ మనకి ఇచ్చింది 140 అండి. సో 140లో మనం ఫస్ట్ 2 తీసుకోవచ్చు, ప్రైమ్ నెంబరే కదండి 2 స్టార్టింగ్. సో 2 అనేది 140లో డివిజన్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ 2 తీసుకున్నానండి. సో 2 టేబుల్ కౌంట్ చేసుకుంటే ఇక్కడ మనకి 70 అవుతుందండి. నెక్స్ట్ అదే 2 టేబుల్ అనేది మనకి కౌంట్ అవుతుంది కాబట్టి 35. సో 35లో 2 టేబుల్ అనేది మనకి క్యాన్సిల్ అవ్వదండి.
నెక్స్ట్ 3 టేబుల్ కూడా మనకి 35 నెంబర్లో లేదు. సో ఈ ప్రైమ్ నెంబర్స్లో చూసుకోవాలండి. 2 టేబుల్ సెట్ అవ్వదు 35కి, 3 టేబుల్ సెట్ అవ్వదు. సో నెక్స్ట్ నెంబర్ 5 నెంబర్. సో 5 నెంబర్ తీసుకోవాలండి మనం. 5 7s are 35. సో 2 into 70 140 అవుతుంది. అగైన్ 2 నెంబరే తీసుకున్నాం. 2 35s 70 అవుతుంది. నెక్స్ట్ 5 నెంబర్ అండి. సో 140 ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ అనేది 2 into 5 into 7. దీన్నే మనం 2 into 2 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి దీన్ని 2 స్క్వేర్ అని కూడా రాస్తామండి. 2 స్క్వేర్ into 5 into 7. ఇది మనకి ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి, రేపటి నుంచి కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.